ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, అనుకున్న వాళ్ళందరూ కూడా నీ సాయి చెప్పే మాటలు వినలేరమ్మా. ఎంతో అదృష్టం ఉండి నువ్వు వినాలి అని రాసి పెట్టి ఉంది కాబట్టే ఈరోజు ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావు. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డా. నీ బాబా చెప్పేది తప్పకుండా విను. నీ జీవితానికి ఒక అర్థం ఏమిటో తెలుస్తుంది, ఒక దారి అనేది చూపిస్తాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నీకు నువ్వుగా ఏది చేయటం లేదు. ఇది కూడా నా అనుగ్రహంతోనే నువ్వు వినాలి అని రాశాను కాబట్టే ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావు. నా ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏది జరగదని నువ్వు తెలుసుకోవాలి బిడ్డా. అప్పుడే నీకు నేను ఏం చేశానో, నీ సాయి లీలలు నీకు అర్థమవుతాయి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అంటే నీ పూర్తి బాధ్యతను ఒక్కసారి నేను తీసుకున్నాను అంటే అది ఇక నుంచి మారిపోయినట్టేనమ్మా. నా పాదాల దగ్గర నీ శరణాగతి పొందు. కష్టాలను, బాధలను నేను తీసుకొని నీకు సుఖమైన జీవితాన్ని నేను అందజేస్తాను. ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండగలవమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో గాయాలతో, సమస్యలతో సతమతమవుతున్నావు కదా, పోరాడుతున్నావు కదా. అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి. అసలు ఎందుకు బాబా మీరు ఏం పట్టించుకోవటం లేదు? మీ బిడ్డల్ని అలానే వదిలేస్తారా? ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నావు కదా. అలా అనుకోవద్దు తల్లి. నేను రోజు చెబుతూనే ఉన్నాను, సమయం రావాలి, నీకైన సమయం వస్తుంది అని. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే తల్లి. నీకైన కాలం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు. తప్పకుండా నీకైన సమాధానాన్ని అందిస్తాను. మరి దానికోసం ఎన్ని రోజులు బాబా? సంవత్సరాలుగా పడి ఎదురు చూస్తున్నాను కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఆశగా ఇంకెన్ని గంటలు ఎదురు చూడాలి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. దిగులు పడకు బిడ్డా. నీకు ఓదార్పుని ఇచ్చి వెళ్ళడానికి మాత్రమే నేను నీ ముందుకు రాలేదు. నీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా. నమ్మకాన్ని కోల్పోయావు కదా. ఇక అందుకే తల్లి, నేను నీకు ఓదార్పు చెప్పడానికి రాలేదు. నీకు నువ్వే ఓదార్పునిచ్చేంత ధైర్యాన్ని, ఓదార్పుని చెప్పడానికి వచ్చాను. అవును తల్లి, ఇప్పుడు ఈ సమయంలో నీకు కావలసింది ఏంటో తెలుసా? ఓదార్పు. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు అనే నమ్మకం. నీకు నమ్మకాన్ని కల్పించడానికే ఈరోజు ఈ సందేశాన్ని పంపించాను. ఇక కన్నీరు అంతా నేను తుడిచేస్తాను బిడ్డ. ఇక నీ కన్నీటికి కారణం కూడా తెలుసుకొని వాటిని శాశ్వతంగా చేస్తాను. నీ కోరిక ఒకటి తీర్చమని నేను కోరుకునే ఉన్నాను. ఇలానే రోజు ఉంటూ ఉన్నాను కదా. ఇలానే కన్నీటిని తుడిచి ధైర్యాన్ని, నీ బాబా మీద నమ్మకాన్ని కలిగించి అప్పుడే వెళ్తానమ్మా. అవును, నీకైనా ఈ 4 మాటలు నీకు చెప్పడానికే వచ్చాను. ఇది నీ సాయి మాటలు, అర్థమవుతుంది కదా. ఈ నీ సాయి మాటలు దైవాజ్ఞమ్మ. అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ దైవాజ్ఞను వినలేరు. కాబట్టి నా అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దైవాజ్ఞను, ఈ దైవ వాక్కును వినగలరు. అందుకే ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణంలోనే ఇది నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ లోకంలో నీకు మించిన బాధ్యతలు నిన్ను చుట్టుముట్టేలా, నీతో ఉండేలా
అంతులేని ఆనందం నీ బాబా నీకు అందించబోతున్నాను. తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కలిసినప్పుడే ఆనందం రాబోతుంది బిడ్డ. నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడే, నిన్ను కలిసినప్పుడే నీ బాధలో సగం నేను తీసుకుంటాను. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పుడే ఇప్పుడు నీకైనా మంచిలో నేను పాలు పంచుకుంటున్నాను. నువ్వు నా దగ్గర శరణాగతి పొందిన రోజే నీ కష్టాలన్నింటినీ వేళ్లతో సహా పీకి పడేశాను. ఇక ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం. ఒక్కసారి ఆలోచించి చూడు. ఇదివరకు నీ జీవితం ఎలా ఉందో, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో నీకే తెలుస్తుంది. ఇక నీ సాయి మాటలు విను, అర్థం చేసుకో. ఇక నువ్వు విజయం పొందినట్లే. అనుకున్నప్పుడల్లా అనుకున్న వాళ్ళందరూ ఈ నా మాటలు వినలేరు. నువ్వు నా మాటలు వినగలుగుతున్నావు అంటే కేవలం నీ సాయి మాటలే. ఇక ఇక ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఏదో ఒక బహుమతి అందిస్తాను. నీ కన్నీటిని, కష్టాలను తుడిచివేసే ఒక గొప్ప బహుమతి నా బిడ్డ కోసం తీసుకొస్తున్నానమ్మా. నీకు న్యాయమైన కోరికలన్నీ తీరుస్తాను. ఇక నువ్వు కోరుకుంటున్నట్లుగా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే నీకు తియ్యటి కోరికలన్నీ తీరుస్తాను. కష్టాలు లాగానే కృంగిపోవద్దు తల్లి. వాటి నుండి ఎలా బయటపడాలో ఆలోచించు. ఈ కోరికలన్నింటినీ నిజం చేసుకో. నీకు తోడుగా నీ సాయిని నేను ఉన్నాను కదా. నమ్ము తల్లి. దేనికి అస్సలు భయపడకు. జరిగిందంతా నీ మంచికే అనుకో. అప్పుడే నీకు ఏది మంచి జరిగేలా చేస్తాను. అర్థమైంది కదా. నీ సాయి మాటలు విన్నాక కొంచెం ధైర్యం, నీ బాబా మీద నమ్మకం అన్నీ కలిగాయి కదా. ఇక నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.